జీవో 396 రద్దు చేయాలని సామూహికంగా పెన్ డౌన్. దస్తావేజుల సంఘం. అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో దస్తావేజుల సంఘం సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణకు సంబంధించిన ఇటీవల జారీ చేసిన జీవో నెంబర్ 396 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 20 తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సామూహికంగా పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సబ్ రిజిస్ట్రార్ సర్వేశ్వర్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో దస్తావేజుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల మనం 2 రోజులు దర్శన కార్యక్రమాలు పుంగనూరు సబ్డిస్ట్రిక్ట్లో చేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 396 అయితే ఎఫెక్ట్ పూర్తి స్థాయిలో జరిగేదానికి చర్యలు తీసుకుంటా ఉన్నది ప్రభుత్వం. ఇప్పటికే జిల్లా కార్యాలయాలు అన్నింటిలో కూడా అమలు పరచడం జరుగుతూ ఉంది. ఒక నిర్ణీత గడువు లోపల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి సబ్ డిస్ట్రిక్ట్లోనూ ఈ ఫ్రంట్ ఆఫీస్ అని పెట్టి ప్రైవేటు పబ్లిక్ భాగస్వామ్యంతో ఒక ఫ్రంట్ ఆఫీస్ని ఏర్పాటు చేయడంలో నిర్ణయం ఉంది. తొందరలో అది కూడా ఏర్పాటు అవుతుంది. అది ఏర్పాటు అయితే మన దస్తావేజ లేఖలకు, స్టాంప్ పెండర్లకు కానీ, టీటీపీ ఆపరేటర్స్ కానీ వాటిలందరూ కూడా ఇబ్బంది అవుతుంది. మనకు జీవనోపాధికి కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని సుమారు 4 లక్షల మంది మన రాష్ట్రంలో దస్తావేజ లేఖల్లో ఈ వృత్తిపైన నమ్ముకొని బతికే కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా వీధులు పడే పరిస్థితి ఏర్పడతారు. ఈ రాష్ట్ర నాయకులు కూడా ఇదివరకే ప్రభుత్వ అధికారులకు విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా క్యాబినెట్ ర్యాంకులో ఉన్న మంత్రులు కూడా మన బాధల గురించి తెలియజేయడం జరిగింది. వాళ్ళు మా వంతు మేము మీకు సాయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ మనం ఈ జీవనోపాధి కోల్పోయే దాంట్లో మనకుండే ఇబ్బందుల్ని ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలియజేసే తప్పితే ప్రభుత్వం కూడా మనల్ని గుర్తుపెట్టుకోదని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు మన రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు అందరూ కూడా 20వ తేదీ నుంచి ఈ నెల 31వ తేదీ వరకు పెన్ డౌన్ కార్యక్రమం చేయమని చెప్పి పిలుపునిచ్చినారు. ఆ పిలుపు మేరకు ప్రతి సబ్ డిస్ట్రిక్ట్లోనూ వాళ్ళు ముఖ్యంగా కడప, గుంటూరులో చాలా సివియర్గా చేస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచి ప్రతి రూమ్లోనూ ఫ్లెక్సీ పెట్టేసి పబ్లిక్ కక్షిదారులకు అందరూ కూడా మన యొక్క సమస్యను తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయమని చెప్పి తెలియజేయడం జరిగింది. ఈరోజు మనం మన పుంగనూరు ప్రజలు కానీ, కక్షిదారులు కానీ దృష్టిలో పెట్టుకొని మనం ఏ విధంగా చేస్తే మనం ఈ సమ్మె సక్సెస్ అవుతుంది, మన రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు కూడా మనం సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. మనం సపోర్ట్ ఇవ్వకపోతే వాళ్ళు కూడా అక్కడ ఏం చేయలేరు. కింద నుంచి మన నిరసన తెలియజేస్తేనే పై వరకు కూడా తెలిసేది. ఈ పెన్ డౌన్ కార్యక్రమంలో ముఖ్యంగా గవర్నమెంట్కు రెవెన్యూ అనేది రాకుండా చేయాలి. జీరో బ్యాలెన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా ఆలోచించాలి, ఎందువల్ల ఈ జీరో రెవెన్యూ వచ్చింది, ఎందుకు రిజిస్ట్రేషన్ జరగలేదు, ఏ ఇబ్బందులతో దాని గురించి ఆలోచన చేస్తే ప్రభుత్వంలో పై అధికారులు ఎంతోమంది ఉన్నారు, చీఫ్ సెక్రటరీ వాళ్ళందరితో కూడా సలహాలు తీసుకోవడం జరుగుతుంది. మనకున్న మన లోకల్ సమస్యలు దృష్టిలో పెట్టి మనం ఎన్ని రోజులు చేస్తే బాగుంటుంది వాళ్ళైతే నిర్దిష్టంగా చెప్పడం జరిగింది. గతంలో మనం కరోనా పీరియడ్లో కావచ్చు, ఇంతకుముందు ప్రైవేటైజేషన్ దీంట్లో అప్పుడు కొద్ది రోజులు మనం ఒక వారము 9 రోజుల పాటు మనం చేసినాం. అప్పటిని ఇబ్బంది పెట్టడం జరిగింది, ఎదురు జరగడం జరిగింది పబ్లిక్. మనం ఈ సమ్మెని ఇట్లే కంటిన్యూ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన